ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణోదయం ఉదాధ్యానం ఉదాదిత్య సంకాసం పీతవస్త్రం చతుర్భుజం శంఖచక్రగదాపాణం ధ్యాయే లక్ష్మీపతిం హరిం. ఉద్యాదిత్య సంకాసం ఉద్యత్ ఉదయించున్న ఆదిత్య సంకాసం సూర్యంతో సమానమైన ప్రకాశం గలవాడును. పీత వస్త్రం పచ్చనైన చీలము గలవాడును. చతుర్భుజం 4 భుజములు గలవాడును. శంఖచక్రగదాపాణి శంఖం చక్రాయుధం గదాను పాణి హస్తములందు గలవాడు. లక్ష్మీపతిం శ్రీపతి అయిన హరిం శ్రీ మహావిష్ణువు ధ్యాయేత్. భక్తుడైన వాడు ధ్యానం చేయవలను. ఉదయించుండు సూర్యకాంతిని వంటి వాడు, కాంతి గలవాడు, పీతాంబరం ధరించిన వాడు, 4 భుజములు గలవాడు, శంఖచక్రం గదా మొదలైన హస్తములందు గలవాడు. లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు భక్తుడైన వాడిని ధ్యానించవలను. త్రైలోక్యధారశక్తి తదుపరికమట తత్ర చ అనంతభోగి తన్మధ్యే భూమిపద్మా కులశిఖరధలం కర్ణికా భూతమేరుం తత్ర సంశాంతమూర్తిం వనిమయమగటం కుండలోద్భాసితాంగం లక్ష్మీనారాయణాఖ్యం సరసిజనయనం సంతతం చింతయామి. త్రైలోక్యధారశక్తి త్రైలోక్య 3 లోకములకు ధార ఆధారభూతమైన శక్తియు తదుపరి ఆయాధారశక్తికి పైన ఖమట ఆది కూర్మం తత్ర ఆ కూర్మమునందు అనగా తాబేటి అందును అనంతభోగి ఆదిశేషును తన్మధ్యే ఆదిశేషుని యొక్క తలయందు కులశిఖరధళం కులపర్వతములనే ధళం రేకులు గలనియు కర్ణికాభూతమేరుం కర్ణికాభూత నడిమి మిద్ది అయిన మేరు పర్వతము గల భూమి పద్మ భూమి అనడు కమలము తత్రస్థం అచ్చట ఉన్నవాడును. శాంతమూర్తం శాంతాకారణం మనుమయ మగటం రత్న వికారమైన మగటం కిరీటము కలవాడును. మకర కుండలము చేత ఉద్భాసం ప్రకాశింపజేయబడును. అంగం శరీరము గలవాడు. లక్ష్మీనారాయణాఖ్యాం లక్ష్మీ సహితుడైన నారాయణాఖ్యం నారాయణ అని పేరు గల సహస్రజనీయం తామర పువ్వుల వంటి కన్నులు గల శ్రీ మహావిష్ణువు సంతతం ఎల్లప్పుడూ చింతయామి ధ్యానించున్నాను. త్రిలోకముకు ఆధార శక్తియు ఆ శక్తికి పైన ఆదికూర్మములందు ఆదిశేషుడును ఆదిశేషుని యొక్క శిరస్సునందు గల పర్వతముల నుండి రేకులు గలదీను నడిమిద్దె అయిన మేరు పర్వతం గల భూమి అనడి పద్మము నందు నివసించేవాడు. శాంతస్వరూపుడు రత్నమయమైన కిరీటం మకర కుండలముల చేత ప్రకాశించబడిన దేహం గలవాడు. పద్మముల వంటి నేత్రము గలవాడు. లక్ష్మీ సహితుడైన నారాయణను పేరు గల శ్రీ మహావిష్ణువు నేను ఎల్లప్పుడూ ధ్యానించుతున్నాను.